చేస్తుంది ఇది. రోజా ఉసే రోజా. అత్తమ్మ. ఏం చేస్తున్నావు లోపల? ఏం లేదు అత్తమ్మ. ఎక్కడ పనులు అక్కడే ఉన్నాయి. బోళ్ళు బయట వేస్తాము పో. సరే. అత్తమ్మ అన్ని పనులు చేసిన. మా చేసినావు కానీ ఫ్రిడ్జ్లో పాలున్నాయి, చాయ్ పెట్టు. తల బాగా నొత్తంది. సరే అత్తమ్మ. చాయ్ అత్తమ్మ. అబ్బా హనుమాన్ల గుళ్ళే చాలా మట్టుకున్నదే. పొద్దున గుడి పోయినవా? ఏందే విజయ, ఎప్పుడు చూడు పెద్ద కోడలకే పని చెప్తావు. పాపం ఆ పిల్ల మంచి కాదా? బగ్గా మాట్లాడుతున్నావు గాని రా కూసో, చాయ్ పొట్టు తాగుదు. కాదు గాని ఎందుకే విజయ గా పిల్ల మీద గంత పెత్తనం తాగిస్తున్నావు? అబ్బో, లక్షలకి లక్షలు కట్నం తీసుకొచ్చిందని ప్రేమ చూపించమంటావా? ప్రేమ మూడు కాదు 3 లక్షల కట్నం తీసుకొచ్చిందని ఎత్తుకొని తిరగమంటావా? ఎత్తుకొని అబ్బా చెప్పిండు చూడు. నువ్వు ఎత్తుకొని తిరగవలసిన అవసరం లేదు కానీ నీ చిన్న కోడలను కూడా లేపి ఏమన్నా పని చెప్పు. ఓ దిక్కుమాల మొక్కుపోడా, ఏం మాట్లాడుతున్నావో తెలిసే మాట్లాడుతున్నావా? ఏం ముట్టిందా నీకు? కుక్క కరిసినట్టే కరుతున్నావు. మరి లేకపోతే ఏంది? ఆ పిల్ల బాగా చదువుకున్నది, 15 లక్షల కట్నం కూడా తీసుకొచ్చింది. ఇప్పుడు పండుకున్న దాన్ని లేపి పని చెప్పమంటావు? పని చెప్పిన కాడికి మాజాలు చెప్పిండు. అబ్బా సార్దప్ ముఖం దానా, నీ సంగతి ముందు ముందు తెలుస్తుంది. ఆరెంజ్లో ఉందా? రవి, అరే రవి. అమ్మా ఇగో ఉడుకుడుకు నీళ్లున్నాయి, లావణ్యం లేచి స్నానం చేసి రమ్మని పో. సరేనమ్మా, ఇద్దరం కలిసి టిఫిన్ చేస్తాం. సరే సరే రమ్మంట. లావణ్య, ఓ లావణ్య, ఏమైంది? లేచి ఉడుకు నీళ్ళు ఉన్నాయట, స్నానం చేయబోయే, టిఫిన్ చేస్తురు. సరే అత్తున్నా. తొందరలే. సరే. తిను బిడ్డ. మంచిగా బాగుంది. నువ్వు తినత్తమ్మా. తింటాను. అదే ఏం చూస్తున్నావే? రాత్రి మిగిలిన అన్నం ఉన్నది కదా, అది మరలేసుకొని తిను. ఓ రోజా, కొన్ని మంచినీళ్ళు తీసుకురా.
ఇప్పుడే వచ్చినావా? ఇప్పుడే వచ్చిందే. ఏమైంది? ఏమో చిన్నపోయి ఉన్నావు. ఏం కాలే బావా. మా అమ్మ గిట్లా ఏమన్నా అన్నదా ఏంది నిన్ను? అయ్యో అత్తమ్మ నన్నేమంటది బావా, అందరి లెక్కనే మంచిగా చూసుకుంటాను. అబ్బా కోడలా, నేను నిన్నెంత కష్టపెట్టినా కానీ నేను మంచిదాన్నే అంటున్నావా? లేదే రోజా, నువ్వు లగ్గమైన కొత్తలా గలగల నవ్వుకుంటుండేదానివి. ఎందుకు ఈ నడుమన చిన్నపోయి ఉంటున్నావు? అసలు ఏమైందే? అదేం లేదు బావా, నువ్వైతే ముందు స్నానం చేసి రాపో, అన్నం తిందు. సరే. బాబు బాబు, ఏమైందిరా వాసు? ఏం లేదే, ఆ రవి గారిని ఊరి మీద ఉత్తానే తిరుగుమని చెప్తానవా? నేను వాడిని ఉట్టి ఎందుకు తిరగమంటారా వాసు? మనిషికో పని చేస్తేనే మనం బతుకుతాం కదరా. వాడు పిల్ల మాటలు పట్టుకొని ఊరి మీద ఉట్టిగా తిరుగుతుండరా. ఏంది మామయ్య, ఏం మాట్లాడుతున్నారు మీరు? మీ కొడుకుని నేను ఊరి మీద పడి ఉట్టినే తిరుగుమన్నానా? నేను చెప్పంగా మీరు విన్నారా? ఏందమ్మా, మామ అన్నది విలువ లేకుండా నా మీదకి తిరగబడి మాట్లాడుతున్నావా? ఏం తిరగబడి మాట్లాడుతున్నా? ఇప్పుడు నేను ఏం తిరగబడి మాట్లాడుతున్నా? ఆయన ఉండి ఇంట్లో నుండి వచ్చిన దాన్ని ఎవరితో ఎలా మాట్లాడాలో నాకు బాగా తెలుసు. ఏంది లావణ్య, మా బాబ్బిదికి బాగా లేచి మాట్లాడుతున్నావు? ఆనికి 15 రోజుల సంది చెప్తున్నా, షేన్లా పత్తి పొరక వీకేసినారా అని. ఎట్లున్నది అట్లనే ఉన్నది. ఇంకా నువ్వు బాగా మాట్లాడబడుతుంది. ఏంద్రా వాసు, గా పిల్లని పట్టుకొని ఏమంటున్నావు? అదేమన్నా మోసేదా చేసేదా? ఈ పిల్ల ఏమన్నా చేసేదా మోసేదా? తెచ్చే తినుకుంటా కూసుంటది, గంతే గంతే కదా అమ్మా. మరి లేకపోతే ఏందిరా? ఈ పిల్లేమన్నా నీ పెళ్ళాల లెక్క పల్లెటూరు నుంచి వచ్చింది అనుకున్నావా? సిటీ నుంచి వచ్చింది. ఏందా విజయ, ఇద్దరి కొడుకుల్ని సమానంగా చూసుకోక చిన్న కొడుకు కోడల్ని ఎన్నికేసుకొని రాబడుతుంది. అగో రవి గారు వస్తుంది. అరే రవి, మిమ్మల్ని వీళ్ళు కండల్లో పెట్టుకుంటారు. నువ్వట ఊరి మీద పడి ఏ పని పడ చేస్తలేవట. నువ్వేం పని చేస్తలేవరా? ఎవరన్నారమ్మా? నేను చేసే పని వీళ్ళకి ఎప్పియన్నా? నేను ఏం పని చేస్తున్నానో నాకు తెలుసు. ఏం చేసినావురా నువ్వు? ఏం పని చేసినావు? గడ పత్తి పొరక వీకిమంటే పీకిచ్చినావా చెప్పు. బాగా మాట్లాడుతున్నావు. ఇంకా నాకు వ్యవసాయ పనులు ఏ బుద్ధి అయితే లేదు. నా వల్ల కానే కాదు. మీకు ఇష్టం ఉన్నతో మీరు వేయించుకోని. అరే ఏం మాట్లాడుతున్నావురా రవి? ఏం చేసి బతుకుదాం అనుకుంటున్నావురా? ఇంట్లోకు ఏమిస్తున్నావురా నువ్వు? మరే ఎట్లెళ్తుంది అనుకుంటున్నావురా సంసారం? ఏంది? అప్పటి నుంచి చూస్తున్నా మీరందరూ కలిసి మా ఆయన మీద పడుతుంది. ఏంది లావణ్య, ఏం మాట్లాడతానో? మన ఉమ్మడి కుటుంబం 10 మందిలో పడొద్దని నోరు మూసుకొని పని చేసుకొని వస్తానా? మేమందరం మీ ఆయన మీద పడుతున్నామా? లేకపోతే నువ్వు ఏం తెచ్చిందానివే ఓ బక్క ఎగిరెగిరి పడబడుతుంది. చూడత్తమ్మా, ఇన్ని రోజుల నుండి నువ్వు ఎన్ని మాటలన్నా ఎన్నెన్ని పనులు చెప్పినా నేను నోరిప్పి ఒక్క మాట ఎదిరించి మాట్లాడలేదు. అయినా నీకు తెలియదా? కట్నం ఎక్కువ ఇచ్చే కోడలు చేసుకొని ఉంటుంది, నన్నెందుకు చేసుకున్నారు? ఓ లేకిడానా, కట్నం తక్కువ ఇచ్చినా గాని చెప్పినట్టింటో అని చేసుకచ్చుకున్నవే. నిన్ను పల్లెటూరు దానివైనా పౌరుషం ఎక్కువే ఉన్నది నీకు. పల్లెటూరి దాన్నైనా పద్ధతులు తెలియదని కాదత్తమ్మా నేను. అయినా పుట్టినింటి నుండి వచ్చిన మెట్టి నుండి పరువు కాపాడేదాన్ని. నన్ను చులకనగా చూస్తారా? అయినా నేను కూడా ఇంతో అంత చదువుకున్న దాన్నే. చదువుకున్న దాన్ని కానీ పక్క మాట్లాడుతున్నావు కదనే. నా పెళ్ళం కూడా నీకన్నా ఎక్కువ చదివింది, మరి అదెంత మాట్లాడాలి? అరే రవిగా, చదువుకున్నదాన్ని నా పెళ్ళాన్ని ఎడబడతాని మాటలంటే పడమంటున్నవారా? అంటే మీరు పెద్దోళ్ళని మేము చిన్నోళ్ళమని మమ్మల్ని చిన్న చూపు చూస్తే ఊరుకోమంటావా? అరే మీది మీ కథ నువ్వు కొడతావారా నన్ను? నువ్వు కొడతానే నేను కొడతా, ఉత్తరం కొట్టా. ఉత్తగూకుంటానా అంటున్నావు. అన్నంటే నీకు ఇంతనన్నా విలువలేదారా? మూతి నాకుల్ల బాడుకోవు, మురిగిపోయిన బాడుకోవు, ఏరక తిన్న బాడుకోవు, ఎండిపోయిన బాడుకోవు, నీ ముఖం బొర్రయ్యా. ఏం మాట్లాడుతున్నారా? నేను ఎట్లా కనబడుతున్నారా నీకు? భూమి జాగా సంపాదిస్తా, కట్టని చేస్తా, మీ అందరినీ చాపుతా, అటేనా వెళ్ళిందారా సంసారం? ఇవాళ ఎటు పడతాడో తీసేసినట్టు మాట్లాడబడుతుంది. నాకు కలకల అనిపించదా చెప్పు? ఏం మాట్లాడుతున్నావురా? నరాలు కట్ అయిపోయింది. బావా, అప్పటి నుంచి అడుగుతున్నా, ఏందో బాగా మాట్లాడుతున్నావు?
బాగా కాదే ఎక్కువ మాట్లాడతాడు. ఏది కదా ఇంటికి పెద్దోడు కదా, అందుకే ఎక్కువ తక్కువ మాట్లాడతాడు. ఎక్కువ మాట్లాడకుంటే తక్కువ ఎందుకు మాట్లాడతారా? కర్ర మొక్కపోడా, మారినాకి మొక్కపోడా, పెళ్ళాము ఎర్రగ బుర్రగా దొరికిందని ఎటువంటి అట్లా తీసేసినట్టు మాట్లాడబడుతుంది. నేను కట్టం చేసినాడు ఎట్లుండరా, నువ్వు తిన్నాడు ఎట్లుంటే? అవురా, నీకు ఈ ఊళ్ళే ఉప్పు కూడా ఉంటది. నీ నెక్కపోను, నీ సీరే చింపే, నీ ముఖం మొద్దులలో పెట్ట, నీ బతుకు చేట మొండికి బతుకుతున్నారా భూమి మీద? కెనాలు కాలు పడి సావపోయినవురా ఒక్క శితమావు. చూసినవా అమ్మ మరి ఎట్లా తిడతాడు నీ పెద్ద కొడుకు? చూస్తున్నారా ఈ మిడుగుడ్ల మొక్కపాడు సంబర పడుతుండు వాడు తిడుతుంటే. నేనేమన్నానే బుర్ర పక్కన ఓ దిక్కుమల్ల మొక్క కూడా విన్నావా నా మాట? నీకు ఎన్నోసార్లు చెప్పినా మా ఇంటికో ఉందామని. ఇప్పుడు ఏమైందో చూసినావా? కాదే, మా తల్లిదండ్రుల దగ్గర ఉండి నేను చదువుకుందాం అనుకున్నా, కానీ వీళ్ళు మన చూస్తే కొడితే లేరు. మా బాబుకి నేను ఒక్కదాన్నే బిడ్డను. మాకు ₹1 కోటి వస్తుంది. ఏం చెప్తున్నావు? మా ఇంటికి పోయి బతుకుదాంపా. పోర్రి పోతే ఓర్రి. మా నాన్న 3 లక్షల కట్నం చేతికి ఇయ్యకుండా అప్పుడే 3 ఎకరాల పొలం కొన్నాడు. ఇప్పుడు ఎకరానికి ₹1 కోటి వలుకుతుంది. మాకు ఉన్నది 3 కోట్ల ఆస్తి. మేము పోయి అక్కడనే బతుకుతాం. అరే మీకంటే రెండింతలు ఎక్కువ ఉందిరా మాకు ఆస్తి. మేం పోతాం రా మా అత్తగారింటికి. ఎవరిని బెదిరిస్తున్నావురా నువ్వు? పా మనం బతుకమ్మప్పా. ఎవరినో బెదిరిస్తున్నాడు వీడు. అబ్బా ఇడిగా అనుకున్నాడు మనిషి. ఇంకేం చెప్తున్నావు? అంత అయిపోయింది కదా అంతా. ఇప్పుడు తెలిసొచ్చినా నీకు? చిన్న కొడుకు అని ఎరికేసుకొని వాళ్ళ చిచ్చిపెట్టిరు. ఇప్పుడు ఓ పెద్ద పిట్టకంలోడా, ఇప్పుడు నేనేమన్నానని నన్ను పట్టుకొని ఎడుతున్నావు? నువ్వేనే ఇదంతటికి కారణం. నువ్వే ఒకళ్ళు ఎక్కువ ఒకరికి తక్కువ చూసి వాళ్ళిద్దరి మధ్య చిచ్చు పెట్టినవే. వాళ్ళు మన దగ్గర ఉండరాట. వాళ్ళని ఎట్లాపుతో ఆపిగా. అరే వాసు ఆగోరి వాసు. అరే వాసు ఎక్కడికి పోతున్నారా? మమ్మల్ని విడిచిపెట్టి ఎక్కడికి పోతున్నారు? మీరు కొట్లాడుకొని మమ్మల్ని విడిచిపెట్టి అత్తారింటికి పోతే ఏమన్నా విలువ ఉంటుందిరా? అరే రవి ఎక్కడికి పోతున్నారు? ఆగురి. అరే రవి ఎట్లా పోతున్నారు? పోతున్నావే మా అత్తగారింటికి. ఏంద్రా ఇట్లా మాట్లాడుతున్నారు మీరు? మరి ఎందుకు ఉండాలి? అమ్మ రోజా, లావణ్య వీళ్ళంటే తొందరపడుతున్నారు. మీరు కూడా అట్లనే అంటే ఎట్లా చెప్పుర్రి? మీరు పుట్టింటి నుంచి వచ్చి మెట్టినింట్లో పేరు నిలబెట్టేటోళ్ళు. మీరు కూడా అట్లా చేస్తే ఎట్లా చెప్పుర్రి? అమ్మ రోజా, లావణ్య, ఏదో మీ అత్తమ్మ తెలుసో తెలియక చిన్న కొడుకు మీద ప్రేమతోటి ఇదంతా చేసింది కావచ్చు. రోజా, అదంతా మనసులో పెట్టుకోకమ్మా. మీరందరూ కలిసిమెలిసి ఉంటేనే మేము ఆనందిస్తామమ్మా. మమ్మల్ని కూడా చూడురమ్మా. మమ్మల్ని వదిలిపెట్టి పోకూడరమ్మా. ఓ బిడ్డ, ఒకరిని ఎక్కువ చేసి చూసుడు, ఒకరిని తక్కువ చేసి చూసుడు నాదే తప్పు. నన్ను క్షమించుర్రి. మీరు ఎక్కడికి పోవద్దు. మనం అందరం కలిసే ఉందాం. అవురా, అందరం కలిసే ఉందాం బిడ్డ. సరే అమ్మా. సరే బాబు. సరే అత్తమ్మ. వెల్కమ్ టు కామెడీ జంక్షన్ తెలుగు ఛానల్. ముందుగా అందరికీ నూతన సంవత్సర శుభాకాంక్షలు. చూశారు కదా మా ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, అలాగే కామెంట్ చేయండి. మరిన్ని అప్డేట్స్ కోసం మా ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. అబ్బా నా గంట అయితే గట్టి కొట్టుర్రి. బాయ్.